రోహిత్ షాని బిగ్ బాస్ హౌస్లో ఉన్న టాప్ 7 కంటెస్టెంట్స్లో ఇతను ఒకడు. అందరిలో ఒక్కడే కానీ వ్యక్తిత్వంలో రోహిత్ రూటే సెపరేటు. మిగిలిన కంటెస్టెంట్స్ మాదిరిగా బ్యాక్ బిచ్చింగ్ ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ సీజన్లో మిస్టర్ పర్ఫెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ మెటీరియల్ ఎవరైనా ఉన్నారా అంటే అది రోహిత్ ఒక్కడే. బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ రేస్లో అనూహ్యంగా దూసుకొని వచ్చాడు రోహిత్. హౌస్లో ఉన్నవాళ్ళు, బిగ్ బాస్ టీం ఇతన్ని ఎంత తొక్కినా ఆడియన్స్ మాత్రం పైకి లేపుతూనే ఉన్నారు. ప్రోమో వచ్చిందంటే చాలు, ఆ ప్రోమో కింద కామెంట్లలో సగానికి సగం మంది రోహిత్ని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టేవాళ్లే కనిపిస్తున్నారు. అయితే కీలకమైన చివరి వారంలో రోహిత్కి ఊహించని దెబ్బ తగిలింది. అతని ఇన్స్టాగ్రామ్ డిజేబుల్ అయింది. దీంతో అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎలాంటి అప్డేట్స్ కనిపించకపోగా అకౌంట్ మొత్తం హ్యాక్ అయి పాత పోస్టులు కూడా కనిపించటం లేదు. నిజానికి రోహిత్కి ఓటు వేయాలనుకునే వాళ్ళు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నెంబర్ని చూసి ఓటు వేస్తున్నారు. కానీ ఇప్పుడు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా డిజేబుల్ కావటంతో ఆందోళన చెందుతున్నారు అతని ఫ్యాన్స్. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ రోహిత్ భార్య మెరీనా తన ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేసింది. అందులో ఈ విషయాన్ని తెలియజేసింది. ఇది చాలా సాడ్ న్యూస్. రోహిత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిజేబుల్ అయింది. ఎందుకు ఇలా అయింది, ఎవరు చేశారు అన్నది అర్థం కావటం లేదు. మేమైతే కంప్లైంట్ చేశాం. 24 గంటల్లో యాక్టివేట్ అవుతుందని చెబుతున్నారు. అప్పటి వరకు నా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రోహిత్ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. ఆ అకౌంట్ను ఫాలో అవ్వండి. దయచేసి రోహిత్కి ఓటు వేయటం ఆపొద్దు. ఎందుకంటే ప్రతి ఓటు చాలా విలువైనది. రోహిత్కి సపోర్ట్ చేయండి అని ఈ వీడియోలో చెప్పింది మెరీనా. అయితే కీలకమైన నామినేషన్స్ వీక్లో రోహిత్ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ కావటంతో ప్రత్యర్థి పిఆర్ టీంల కుట్రే అయి ఉంటుందని రోహిత్ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్కి వస్తున్న క్రేజ్ చూసి తట్టుకోలేకే ఇలా చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. రోహిత్కి ఈ వారం ఓట్లు పడకుండా ప్రత్యర్థి పిఆర్ టీఎంలు ఈ పని చేసి ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే టెక్నికల్ ఇష్యూ వల్లే ఇలా జరిగి ఉంటుందని, 24 గంటల్లో మళ్లీ రోహిత్ ఇన్స్టాగ్రామ్ ఖాతా యాక్టివేట్ అవుతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.